తెలంగాణ సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే హవా కనిపిస్తోంది. చాలా గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే విజయకేతనం ఎగురవేస్తున్నారు. దాదాపు 4000 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగా ఇప్పటికే 1700 మార్కు చేరువకు చేరింది హస్తం పార్టీ. ఇక 900 మార్కు దిశగా బీఆర్ఎస్ పయనిస్తోంది. బీజేపీ 200 స్థానాల వరకు గెలుచుకుంది. 400 కన్నా ఎక్కువగా ఇండిపెండెంట్లు, రెబెల్స్ గెలిచారు. రెండో దశలో మొత్తం 193 మండలాల్లోని 3911 సర్పంచులు, 29917 వార్డు సభ్యుల పదవులకు ఇవాళ ఎన్నికలు జరిగాయి. 12782 మంది సర్పంచ్ పదవులకు 71071 మంది వార్డు సభ్య స్థానాలకు బరిలో నిలిచారు. సెకండ్ ఫేజ్ లో 4333 గ్రామ పంచాయతీ సర్పంచ్, 38350 వార్డు సభ్యుల పదవుల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో 415 గ్రామ సర్పంచ్, 8307 వార్డు పదవులు ఏకగ్రీవమయ్యాయి. మరో 5 గ్రామాల్లో 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇంకో 2 గ్రామాల్లో 18 వార్డుల్లో ఎన్నికలను నిలిపివేశారు. ఇవి పోను మిగిలిన పంచాయతీలకు ఇవాళ ఎన్నికలు జరిగాయి. ఇక సెకండ్ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ హవా కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుపతి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, బలరాం, తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు పోలింగ్ జరిగింది. రెండో దఫా పోలింగ్లో పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం నమోదైంది. 85.86% ఓటింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగు ఈరోజు జోరుగా సాగింది. ఎందుకంటే శని, ఆదివారాలు 2 రోజులు సెలవు కావడంతో పెద్ద ఎత్తున ఓటు వేయడానికి చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొని సొంత ప్రాంతాలకు వచ్చారు. సొంత గ్రామాలకు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఫలితంగా ఓట్ల శాతం పెరిగింది. పోయినసారి కంటే కనీసం 1కి పైగా శాతం పెరిగింది. దీంతో ఈసారి కాంగ్రెస్ మరోసారి కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. దాదాపు 1700 స్థానాల్లో కాంగ్రెస్ విజయం వైపు పయనిస్తోంది. ఇక 900కు చేరువలో ఇటు బీఆర్ఎస్ కూడా ఉంది. అదేవిధంగా 190 స్థానాల్లో బీజేపీ, 440 స్థానాల్లో ఇతరులు ఇటు గెలుపొందారు. అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఎన్నికల సంఘం 7:30 గంటల వరకు 2328 మంది సర్పంచులు గెలిచినట్టుగా ప్రకటించింది. ఇక వార్డులు 20490 వార్డులలో ఫలితాలు ప్రకటించారు. ఆ వార్డు మెంబర్లుగా గెలిచారని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే రెండో దఫా 193 మండలాల్లో 4330 గ్రామ పంచాయతీలకు గాను, అదేవిధంగా 38350 వార్డు సభ్యులకు గాను నోటిఫికేషన్ వస్తే ఇందులో 415 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా 8307 వార్డులకు సంబంధించిన వార్డు మెంబర్ల స్థానాలకు ఏకగ్రీవమయ్యాయి. పోతే ఇక 3911 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. అదేవిధంగా 29917 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు ఈరోజు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలన్నీ కూడా కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయి. ఈ కాంగ్రెస్ హవా రెండో దఫాలో కూడా కొనసాగుతుంది. మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రము తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్లే కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు గెలుపొందుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ కూడా ఒక స్థాయిలో 50% స్థాయిలో ఇటు పోలింగ్ సర్పంచులను గెలుచుకొని తన చట్టాన్ని సాటుతోంది. అయినప్పటికీ ఇక బీజేపీ మాత్రము ఈ ఎన్నికల్లో డీలా పడిందని చెప్పాలి. మొత్తానికైతే తెలంగాణలో రెండో దఫా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగడం, అదేవిధంగా బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్లో సగం స్థానాల్లో ఉండడంతో కొంచెం ఇటు బీఆర్ఎస్లో కొంత అనాసక్తి పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే మూడో దఫల ఈ 2 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను గెలుపొందేలాగా ఆయా పార్టీలు ప్రోత్సహించేందుకు ఉన్నాయి. అయితే ఇక్కడ సింబల్ లేకపోయినప్పటికీ ఆయా పార్టీల మద్దతు ఉన్న అభ్యర్థులే ఎక్కువగా గెలుస్తుండడంతో 2 పార్టీలు కూడా ఈ మూడో దఫా పైన ఫోకస్ పెట్టాయని చెప్పుకోవచ్చు. ఈ నెల 17వ తేదీన మూడో దఫాకు సంబంధించిన పోలింగ్ జరగబోతుంది. దీనికి సంబంధించి కూడా అటు అందరూ కూడా సర్పంచ్ అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. ఇక ఈ రెండో దఫాకు సంబంధించిన ఫలితాలు
ఇంకొక గంటన్నరలో పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తానికైతే ఫలితాలు రానుండడంతో ఇంకా ఆసక్తి పెరిగింది. ఇప్పటి వరకు సుమారు 2500 వార్డులకు సంబంధించిన ఫలితాలు అందాయి. ఇంకా మరికొంత 1400లకు సంబంధించిన ఫలితాలు అందాల్సి ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ చారి. ఇక మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ నుంచి